ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఈ విధంగా మనం బిహైండ్ లిరికల్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో మనం ఏదైనా ఫోటో తీసుకొని ఈ ఫొటోస్కి వెనకాల ఏ విధంగా లిరిక్స్ వచ్చే విధంగా ఇలాంటి లిరికల్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా మనం ఇలాంటి వీడియోని విఎన్ ఎడిటర్ యాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫోటో వెనకాల లిరిక్స్ వచ్చే విధంగా. ఓకే, సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఏదైతే మీరు ప్రీవ్యూలో చూసారో లిరిక్స్, ఆ లిరికల్ వీడియోని బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఇచ్చానో ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఫోటోని లేదా మీకు కావాల్సిన వాళ్ళ ఎవరైనా ఫోటోని మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏదైతే ఈ వీడియో ఉంటుందో ఫోటో, ఆ ఫోటో డ్యూరేషన్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 10 సెకండ్ వరకు తీసుకుంటాను. అండ్ ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని ఏదైతే బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఉంటుందో సో దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ దీన్ని నేను ఫిట్ చేసుకుంటాను. ఇక్కడ ఫిట్, ఓకే, ఇక్కడ ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫిట్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు లైటింగ్ చేసుకున్నా మీకు సరిపోతుంది. ఈ విధంగా లైటింగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా లైటింగ్ చేసుకొని ఈ లిరిక్స్ని ఇప్పుడు మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ లిరిక్స్ మనకు సైజ్ ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా. సో నేను ఈ రేంజ్లో యాడ్ చేస్తాను. ఈ విధంగా, ఓకే, ఈ విధంగా. అండ్ మీకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మనకు లిరికల్ వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ విధంగా ఈ ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒరిజినల్ ఫోటోని చూస్ చేసుకున్నాం కదా, అదే ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ మనకు ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ మనకు కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ, ఓకే, కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. కట్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు సెకండ్గా తీసుకున్న ఫోటో, క్లియర్గా తీసుకున్న ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు మాన్యువల్గా కూడా మోడిఫై చేసుకోవచ్చు ఈ విధంగా మీరు. సో అంత అవసరం లేదు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో సో అది పర్లేదు. ఓకే, డన్ చేసుకోవాలి. ఇక్కడ డన్ చేసుకొని దీన్ని ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇది ఫోటోకి సింక్ అయ్యే విధంగా ఫిట్ అయిపోతుంది. అండ్ సింక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటోని చివరి దాకా తీసుకురావాలి. ఇక్కడ ఎండ్ వరకు. ఓకే, ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్లే చేస్తే మనకు లిరిక్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. చూడండి, ఈ విధంగా మనకు ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో మనకు లిరిక్స్ అనేవి ఈ విధంగా వచ్చేస్తాయి. చూడండి, ఓకే, ఈ విధంగా జస్ట్ సింపుల్గా మీరు ఫోటో వెనకాల లిరిక్స్ వచ్చే విధంగా ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు మాన్యువల్గా లిరిక్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ మాన్యువల్గా లిరిక్స్ రాసి తర్వాత దాన్ని ఫోటో వెనకాల పంపించడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే మీకు డైరెక్ట్గా బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఇచ్చేసాను. మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ వీడియోని మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి